విలియం కేరీ. ఈ దైవజనుడు ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి వచ్చాడు. ఈ దైవజనుడు, ఈ మిషనరీ ఇంగ్లీష్లో ఉన్న బైబిల్ని భారతదేశంలోని దాదాపుగా 29 భాషల్లోనికి ట్రాన్స్లేట్ చేశాడు. మొదటిగా బెంగాలీ, హిందీ, మరాఠీ ఇటువంటి ప్రధాన భాషల్లోకి, తర్వాత మిగిలిన భాషలను కూడా ట్రాన్స్లేట్ చేశాడు. అంతేకాకుండా మొట్టమొదటిగా భారతదేశంలోని ఆడపిల్లలకు చదువు చెప్పాలనేటువంటి ఆ ఉద్దేశంతో ఆడపిల్లలకి స్కూల్స్ కూడా కట్టించి చదువును కూడా చెప్పాడు. డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశాడు. మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ మిషన్ని కూడా, ప్రింటింగ్ మిషన్ని భారతదేశానికి తెచ్చింది కూడా మొట్టమొదటిగా విలియం కేరీని. అంతేకాకుండా అనేకమైన గొప్ప కార్యాలు ఈ వ్యక్తి చేశాడు. ఇంకా చెప్పాలంటే సతీ సహగమనం అనేటువంటి ఆ కార్యక్రమాన్ని, అంటే భర్త చనిపోతే భార్యను కూడా ఆమెతో పాటు కాల్ చేయాలనేటువంటి ఆ కార్యక్రమాన్ని పైన మొట్టమొదటిగా దానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి విలియం కేరీ. దానితో పోరాడి తర్వాత యాక్చువల్గా మన భారతదేశ చరిత్ర ప్రకారం అయితే రాజా రామ్మోహన్ రాయ్ గారు దాన్ని చేశారని చెప్తారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇతను కూడా, విలియం కేరీ గారు కూడా సతీ సహగమనం అనే ఆ విషయం పైన పోరాడారు. ఇంకా అనేకమైన గొప్ప కార్యాలు భారతదేశంలో చేసి భారతదేశాన్ని ఒక మలుపు తిప్పినటువంటి వ్యక్తి విలియం కేరీ. నేను ఇప్పుడు ఇతని గురించి ఎందుకు చెప్తున్నాను అంటారా? ఈ వ్యక్తి భారతదేశానికి వచ్చినప్పుడు అతను యాక్చువల్గా తన దేశంలో చెప్పులు షాప్లో పనిచేసేవాడు. అయితే ఆ చెప్పులు షాప్లో పనిచేస్తా, ఆ చెప్పుల షాప్ నడిపిస్తూ ఉన్నప్పుడు అతను కొంత డబ్బుని సమకూర్చుకున్నాడు. ఒక మిషనరీగా భారతదేశానికి వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పి వాళ్ళని దేవుళ్ళలోకి నడిపించాలి అనే తపనతోటి తన భార్యను కూడా వెంట పెట్టి వచ్చాడు. అయితే తను వస్తూ కొంత డబ్బుని తనతో పాటు, అంటే చాలా తన జీతంలో నుంచి, తనకు వచ్చిన ఆదాయం నుంచి మొత్తం డబ్బుని అతను మరి తీసుకుని వచ్చాడనమాట. చాలా కొంచెం పేద వ్యక్తే, ధనవంతుడేమీ కాదు. అయితే వస్తూ ఉంటే వాడు దిగాడు. మన బెంగళూరు, కలకత్తా దగ్గర వాడు దిగినప్పుడు ఏమవుతుందనంటే ఆ వాడలో నుంచి చిన్న నావలు వెళ్ళి ఒడ్డుకు తీసుకొస్తాయి. యాక్చువల్గా వాడలు ఒడ్డుకు రావు కాబట్టి ఈ చిన్న నావలు వెళ్ళి ఆ రోజుల్లో ఆ వాడలో ఉన్న వాళ్ళని ఆ చిన్న నావలోనికి ఎక్కించుకుని తీసుకొస్తూ ఉండేవి. అయితే అలాగే మరి ఈ విలియం కేరీ కూడా ఆ వాడలో నుంచి దిగి ఆ నావలోకి ఎక్కుతున్నప్పుడు తను ఏదైతే డబ్బు తెచ్చుకున్నాడో భారతదేశంలో బ్రతకడానికి, భారతదేశంలో కొంచెం జీవించడానికి, తన ఫ్యామిలీ కొరకు తెచ్చుకున్నటువంటి డబ్బు ఉన్న సూట్ కేస్ అందులో కొట్టుకుని వెళ్ళిపోయింది. ఆ నావ ఎక్కుతుండగా సముద్రంలో కొట్టుకుని వెళ్ళిపోయింది. అయితే విలియం కేరీ చాలా బాధపడిపోయినాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇంకా చెప్పాలంటే రూపాయి లేకుండా భారతదేశంలో విలియం కేరీ ప్రవేశించాడు. కానీ అదే రూపాయి లేకుండా ప్రవేశించినటువంటి విలియం కేరీ భారతదేశంలోని అత్యంత గొప్ప కార్యాలు దేవుని ద్వారా చేయగలిగాడు. ఎలా అంటే కాలేజీలు, యూనివర్సిటీలు, బైబిల్ ట్రాన్స్లేట్ చేయడము, ప్రింటింగ్ మిషన్లు తేవడము, బలమైనటువంటి కార్యాలు, అసలు ఊహించినటువంటి కార్యాలని దేవుడు ఆ విలియం కేరీ ద్వారా చేపించాడు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటారా? సేవ చేయడానికి డబ్బుంటేనే సేవ చేయగలుగుతాం, డబ్బు చాలా అవసరం అని అనుకుంటున్నటువంటి కొంతమంది వ్యక్తులతోటి, విశ్వాసులతోటి ఈ మాటని చెప్పాలనుకుంటున్నాను. మనకు కావాల్సింది డబ్బు కాదు. ప్రధానంగా మనకు కావాల్సింది పరిశుద్ధాత్మ దేవుడు. మనకు కావాల్సింది దేవుడి నుంచి వినడం, దేవుని పైన విశ్వాసం ఉంచడం, దేవుడు చెప్పినట్టు చేయడం, దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవడం, పరిశుద్ధాత్మ దేవునికి లోబడడం. ఎప్పుడైతే మనం ఇవన్నీ చేస్తామో, మనం రూపాయి లేకుండా మొదలుపెట్టినా సరే దేవుడు ప్రపంచాన్ని సహితము, దేశాన్ని సహితము మార్చేయగలిగినటువంటి ఆ గొప్ప కార్యాలు మన ద్వారా జరిగిస్తాడు. అనేక మందికి ఆదర్శంగాను, ఆశీర్వాదకరంగాను దేవుడు మనల్ని వాడుకుంటాడు. డబ్బు మీద ఆధారపడద్దు,
దేవుని మీద ఆధారపడదాం. థ్యాంక్ యూ.